జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 95వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే తృతీయాంశః నవమోऽధ్యాయః బ్రహ్మచర్యాది ఆశ్రమధర్మ. యస్సు సమ్యక్ కరోత్యేవం గృహస్థః పరమం విధిం సర్వబంధ వినుర్ముక్తో లోకానాప్నోత్యనుత్తమాన్. ఇట్లు గృహస్థ విధిని చక్కగా ఆచరించినవాడు సకల బంధ వినిర్ముక్తుడై సాటిలేని ఉత్తమ లోకాలను పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యస్వితి తద్వర్ణోక్త నిత్యాకరణజ ప్రత్యవాయ రూపాత్ తల్లోక ప్రాప్తి ప్రతిబంధాన్ముక్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆయా వర్ణముల వారికి చెప్పబడిన ఆయా నిత్యకర్మలను ఆచరించనందువలన కలుగు ప్రత్యవాయ రూపమైన ఆయా లోకముల ప్రాప్తికి అంతరాయము నుండి విముక్తులై వయపరిణతౌ రాజన్ కృతకృత్యో గృహాశ్రమీ పుత్రేషు భార్యాం నిక్షిప్యవనం గచ్చేత్ సహైవవా. ఇక వయఃపరిణతులు అనగా వృద్ధాప్యము రాగా గృహస్థుడు చేయవలసిన దానినంతా చేసిన వాడుగాన భార్యను పుత్రులకు అప్పగించి కానీ భార్యతో కానీ వనమునకు వెళ్ళవలేను. పర్ణమూల పరాహార కేశ శ్మశ్రూ జటాధర భూమి సాయి భవేతత్ర ముని సర్వార్ధ నిస్పృహ. ఆకులను కందములను ఫలములను ఆహారముగా తీసుకొనవలేను. కేశములను మీసములను గడ్డములను జడలను ధరించవలేను. భూమిపై పడుకొనవలేను. సకల విషయాలందు ఆశలేనివాడు కావలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పర్ణేతి అత్ర కేశ శబ్దో రోమవచన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. పర్ణ అని ఇక్కడ కేశ శబ్దము రోమములను చెప్పును. శరీరమున అంతటా ఉన్న అన్ని రోమములను ధరించవలయను అని అర్థము. చర్మకాశకుశై కుర్యాత్ పరిధానోత్తరీయకే తద్వత్రిశ్రవణం స్నానం సస్తమస్య నరేశ్వర. చర్మముతో రెల్లుగడ్డితో దర్భలతో వస్త్రమును ఉత్తరీయమును చేసుకునవలేను. ఇతను 3 పూటలా స్నానము చేయుట ప్రశస్తము. దేవతాభ్యర్చనం హోమః సర్వాభ్యాగత పూజనం భిక్షాబలి ప్రదానం చ సస్తమస్య నరేశ్వర. దేవతలను ఆరాధించుట, హోమము, అభ్యాగతులను అనగా ఆశ్రమమునకు వచ్చిన వారిని పూజించుట, భిక్ష, పూజా ప్రదానము ఇతనికి ప్రశస్తములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దేవతేతి నాస్యాగతస్య తిథిః ఏకదినమప్యతిథిః ధర్మాద్యర్థీ నూతనో తిథిః అజ్ఞాతపూర్వః అన్యేభ్యాగతాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. దేవత అని వచ్చిన వానికి తిథి లేదు అనగా ఒక దినము కూడా ఉండకూడదు. అతను అతిథి. ధర్మాదులను కోరువారు కొత్తవాడు అతిథి, ఇదివరకు తెలియనివాడు. అతిథి కంటే ఇతరులు అభ్యాగతులు అని అర్థము. వన్య స్నేహేన గాత్రాణం అభ్యంగస్యాస్యతే తపస్స తస్య రాజేంద్ర శీతోష్ణాది సహిష్ణుత. అడవి వృక్షాల వలన లభించు తైలముతో శరీరమునకు అభ్యంగనము చేసుకొనవలేను. అట్టి వానికి శీతోష్ణ సుఖ దుఃఖాదులను సహించుటే తపస్సు. యస్వేతాం నేదశ్చర్యాం వానప్రస్థశ్చరేన్మునిః సదహత్యగ్నివద్దోషాన్ జయే లోకాంశ శాశ్వతాన్. ఇట్లు వానప్రస్థ నియమములను ఆచరించు ముని అగ్నివలే అన్ని దోషాలను దహించును, శాశ్వత లోకములను కూడా జయించును. చతుర్దశ్చాశ్రమో భిక్షోః ప్రోచ్యతే యో మనీషిభిః తస్య స్వరూపం గదతో మమ శ్రోతుం నృపార్హసి. ఇక ఇప్పుడు విద్వాంసులు చెప్పు 4వ ఆశ్రమమైన యతి స్వరూపమును నేను చెప్పుచున్నాను, నీవు వినదగుదవు. పుత్రద్రవ్య కళత్రేషు త్యక్త స్నేహో నరాధిప చతుర్దమాశ్రమస్థానం గశ్చేన్నిర్ధూతమత్సరః. పుత్రులయందు ద్రవ్యములయందు కళత్రమునందు స్నేహమును విడిచినవాడై మాత్సర్యమును తొలగించుకొని 4వ ఆశ్రమమునకు వెళ్ళవలేను. త్రైవర్గికాం సజ్జేత్ సర్వాన్ ఆరంభానవనీపతే మేత్రారిషు సమో మైత్రః సమస్తేష్వేవ జంతుషు. మహారాజా, ధర్మ అర్థ కామములకు సంబంధించిన సకల ప్రయత్నములను విడువవలేను. మిత్రులయందు శత్రువులయందు సమముగా నుండవలేను. సకల ప్రాణులయందు మైత్రీభావముతో ఉండవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. త్రైవర్గికానితి త్రైవర్గికాన్ ధర్మార్థకామ సాధనభూతాన్ ఆరంభాన్ లౌకిక వైదికోద్యోగాన్ త్యక్త్వా ముక్త్యర్థం బ్రహ్మజ్ఞానే నిష్ఠాకార్య బ్రహ్మ సంస్థో
అమృతత్వమేతీతి శ్రుతేః సన్యాసస్య చ మోక్షమార్గత్వాత్ తదసక్తస్య చ జపతీర్థయాత్రాదిచానుమతం ప్రణవాత్మకో వేదః ప్రణవం ధ్యాయేదితి ప్రణవో బ్రహ్మభూయాయ కల్పత ఇతి చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. త్రైవర్గికాన్ అని త్రైవర్గికాన్ ధర్మ అర్థ కామ సాధనములైన ఆరంభములను అనగా లౌకిక వైదిక ప్రయత్నములను విడిచి మోక్షము కొరకు బ్రహ్మజ్ఞానమున నిష్ఠ చేయాలి. బ్రహ్మనిష్ఠుడు అమృతత్వమును పొందును అని శృతి. సన్యాసము మోక్ష మార్గము కావున సన్యాసమున లేనివారు జపతీర్థం యాత్రాదులు అనుమతించబడిన ప్రణవాత్మకమైన వేదము ప్రణవమును ధ్యానమును చేయాలి. ప్రణవము బ్రహ్మభావనమునకు సమర్థమగును అని కూడా చెప్పబడింది. జరాయుజాండజాదీనాం వాన్మనః కర్మభిః క్వచిత్ యుక్తః కుర్వీత నద్రోహం సర్వసంగాంశ్చ వర్జయేత్. మానవ పశు పక్షాదులకు వాక్కు మనః కాయములచే ఏమాత్రము ద్రోహము చేయకుండా ఉండాలి. సర్వసంగములను విడువవలెను. ఏకరాత్రస్థితిర్గ్రామే పంచరాత్రస్థితిః పురే తదా తిష్టేద్యథా ప్రీతిః ద్వేషో నాప్యభిజాయతే. గ్రామమున ఒక రాత్రి ఉండవలేను, పురమున 5 రాత్రులు ఉండవలేను. ఇది కూడా ప్రీతి ద్వేషము కలుగకుండా ఉండవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏకేతి అష్టో మాసాన్ విహారాస్తు యతేరుక్త మనీషిభిః వారాణసీం ప్రవిష్టస్య విద్యతే నహి సంచరైతే వచనాశ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏకాని యతి 8 నెలలు విహరించవచ్చును అనగా సంచరించవచ్చును అని జ్ఞానులు చెప్పినారు. ఇక వారణాసిలో చేరిన వారికి సంచారం ఉండదు అని చెప్పి ఉన్నారు. ప్రాణయాత్రా నిమిత్తం చ వ్యంగారే భుక్తవజ్జనే కాలే ప్రశస్తవర్ణానాం భిక్షార్థం పర్యటేద్ గృహాన్. ప్రాణయాత్ర జరుపుకొనుచు నిప్పు చల్లారిన తర్వాత ఇంటిలోని వారందరూ భుజించిన తర్వాత కాలములో ప్రశస్తమైన బ్రాహ్మణాది వర్ణముల గృహమున భిక్ష కొరకు సంచరించవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాణయాత్రేతి ప్రశస్తవర్ణాః అభిశస్తపతితవర్జితా. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం. ప్రాణయాత్ర అని ప్రశస్తవర్ణాః అనగా నిందించబడిన పతితులు తప్ప ఇతరుల ఇంటిలో అని అర్థము. కామః క్రోధస్తదా దర్పలోభ మోహాదయశ్చయే తాంసు దోషాన్ పరిత్యజ్య పరివ్రాణిర్నమో భవేత్. కామ క్రోధ దర్ప లోభ మోహాది దోషములను విడిచిపెట్టి పరివ్రాజకుడు మమకారము లేనివారు కావలేను. అభయం సర్వభూతేభ్యో దత్వా యశ్చరతే మునిః తస్యాపి సర్వభూతేభ్యో నభయం విద్యతే క్వచిత్. సకల ప్రాణులకు అభయమునిచ్చి సంచరించు మునికి సకల ప్రాణుల నుండి భయము కలుగదు. కృత్వాగ్నిహోత్రం స్వశరీరం సంస్థం శారీరమగ్నిం స్వముఖే జుహోతి విప్రస్తు భక్ష్యోపహితైర్హర్విర్భిః చితాగ్నికానాం వ్రజతి స్మ లోకాన్. యతి అగ్నిహోత్రమును తన శరీరమును నిలుపుకొని శరీరముననున్న అగ్నిని ముఖమున అనగా నోటిలో ఆహుతులు ఇయ్యాలి. అది కూడా బ్రాహ్మణుడు భిక్షగా లభించిన హవిస్సులతో ముఖమున హోమము చేయవలను. ఆ తర్వాత చిత్తాగ్నితో ఉత్తమలోకాలను పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాజాపత్యేష్టనంతరం అగ్నిహోత్రం స్వశరీర సంస్థితం కృత్వా ఆత్మన్యారోప్యేత్యర్థః శారీరమగ్నం జాఠరాగ్నిభూతం ప్రాణాదియుక్తం ఉద్దిశ్య ముఖే కుండస్థానీయే అగ్నిహోత్రా బుద్ధ్యా వీక్షాన్నరూపైః హవిర్భిః యః జుహోతి ప్రాణోగ్నిరేవేదమత్తి చాన్నం నాహం భోక్తేత్యనుసంధాయ సచితాగ్నీనాం అగ్నిచితో లోకాన్ వ్రజతి. తృతీయాంతపాఠే చితాగ్నినా జ్ఞానాగ్నినా దర్శితాన్ లోకాన్ వ్రజతి. అయమవిద్విషయ ఉత్తరస్తు బ్రహ్మవిద్విషయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృత్వా అని ప్రాజాపత్య ఇష్టి తర్వాత అగ్నిహోత్రమును తన శరీరము నుంచి అనగా ఆత్మలో ఆరోపించి అని. శరీరం అగ్నిం అనగా జఠరాగ్నిని ప్రాణాపానాదియుక్తమైన దానిని ఉద్దేశించి కూడా స్థానీయమైన ముఖమున ఉంచి అగ్నిహోత్ర బుద్ధితో భిక్షాన్న రూపములైన హవిస్సులతో ఆహుతులిచ్చువాడు ఈ అన్నమును ప్రాణాగ్నియే తినుచున్నది, నేను కాదు భోక్తను అని అనుసంధానము చేసుకుని అగ్నిచితో లోకములకు వెళ్ళును. చితాగ్నినా అనే తృతీయాంత పాఠమున్నచో చితాగ్నినా అనగా జ్ఞానాగ్నిచే చూపబడిన లోకమునకు వెళ్ళును అని. ఇది బ్రహ్మజ్ఞాని కానివాని విషయము. బ్రహ్మజ్ఞాని విషయము తర్వాత శ్లోకము. మోక్షాశ్రమం యస్సరతే యథోక్తం శుచిస్సు సంకల్పిత బుద్ధియుక్తః
అనింధనం జ్యోతిరివ ప్రశాంతం స బ్రహ్మలోకం శ్రేతే ద్విజాతి. ఇట్లు చెప్పబడిన రీతిలో పరిశుద్ధుడై చక్కని సంకల్ప బుద్ధియుక్తుడై మోక్షాశ్రమాన్ని అనగా సన్యాసాశ్రమాన్ని సంచరించువాడు కట్టెలు లేని అగ్నివలే చల్లారిన వాడై అనగా ప్రశాంత చిత్తుడైన బ్రాహ్మణుడు బ్రహ్మలోకమునకు వెళ్ళును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. మోక్షాశ్రమమితి మోక్షాశ్రమం పారివ్రాజ్యం సుసంకల్పితబుద్ధియుక్తః సుష్ఠు సంపాదితబుద్ధియోగయుక్తः లోక్యత ఇతి లోకः బ్రహ్మైవా లోకో బ్రహ్మలోకः బ్రహ్మణో లోక ఇతి వా విగ్రహः ద్విజాతిరితి విప్రస్యైవ సన్యాసేధికారోక్తిः గతిస్తుర్యాశ్రమే నాస్తి బాహుజో రుజయో క్వచిత్ తుర్యాశ్రమే గతిः ప్రోక్తా ముఖజానాం స్వయం భువేతి దత్తాత్రేయోక్తేః బ్రాహ్మణः ప్రవ్రజే గృహాదితి సంవర్తయమభూదాయనోక్తేశ్చ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మోక్షాశ్రమం అని. మోక్షాశ్రమం అనగా పరివ్రాజాశ్రమము సుసంకల్పిత బుద్ధి యుక్త చక్కగా సంపాదించిన బుద్ధియోగము కలవాడై చూడబడినది లోకము. బ్రహ్మను చూచు లోకము బ్రహ్మలోకము. బ్రహ్మ యొక్క లోకము అని కానీ చెప్పవచ్చును. ద్విజాతి అని బ్రాహ్మణునకే సన్యాసమున అధికారమున్నదని చెప్పబడినది. బాహువుల వలన పుట్టిన క్షత్రియులకు ఊరువుల వలన పుట్టిన వైశ్యులకు సన్యాసాశ్రమమున అధికారము లేదు. ముఖము నుండి పుట్టిన బ్రాహ్మణులకు మాత్రమే సన్యాసమున అధికారమున్నదని దత్తాత్రేయుడు చెప్పినారు. బ్రాహ్మణుడే ఇంటిని వదిలి సన్యాసి కావలేను అని సంవర్తయమ బోధాయనుడు చెప్పియున్నారు కూడా. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యేని శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే నవమోऽధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.